ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఇది మీ ఫ్రెండ్ కోసం చూడొచ్చు, మీ వైఫ్ కోసం చూడొచ్చు, ఆర్ మీ హస్బెండ్ కోసం చూడొచ్చు. లేదంటే మీ లవ్డ్ పర్సన్స్ కోసం చూడొచ్చు. సో, ఎవరి కోసమైనా చూడొచ్చు. మీ క్రష్ కోసమైనా చూడొచ్చు. సో, మీరు ఇష్టపడే పర్సన్ కోసం గానీ, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ కోసం కానీ, సో, ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. అసలు ఆ పర్సన్ మనసులో ఏముంది? వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు? సో, అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, ప్రతి పాయింట్ మీతో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏ పాయింట్స్ రెజొనేట్ అయితే ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో రెజొనేట్ అవుతుంది చూసుకొని అది మాత్రమే తీసుకోండి. ఓకే. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పాజిటివ్ మైండ్ సెట్‌తో పాటు మీ పర్సన్‌ని గుర్తు చేసుకోండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ వాళ్ళ నేమ్ తలుచుకోండి. కార్డ్స్ షఫుల్ చేస్తున్నంత సేపు ఎనర్జీస్ కనెక్ట్ అవుతుందనమాట. సో, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని హైప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. సో, ఎవరికి పాజిటివ్ రీడింగ్ కావాలో, ఎవరికి నెగెటివ్ రీడింగ్ కావాలో, సో, అది మీకు తెలీదు, నాకు తెలీదు. ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది మీ ద్వారా అంతే. ఎవరికి ఎలాంటి హీలింగ్ అవసరం ఉంటుందో అది వాళ్ళ వరకు వెళ్ళాలి. వాళ్ళది రిసీవ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మీ సపోర్ట్ అనేది అవసరం ఛానల్ ముందుకు వెళ్ళడానికి. దానికే నేను అడుగుతున్నాను. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అసలు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, సో, ఆ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా, ఎందుకు ఈ పర్సన్ మీరు వద్దన్నా సరే ఎందుకు ఇట్లా మీ వెనకాల వస్తున్నారు, సో, ఏంటి వాళ్ళ ఇంటెన్షన్, సో, ఇట్లా మీరు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, మీ జాబ్ గురించి, మనీ గురించి, ఫైనాన్సెస్ గురించి, హెల్త్ వైజ్ కావచ్చు. సో, మీరు ఎవరి గురించి దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంక మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్‌కి త్రూ ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏముంది వాళ్ళ మనసులో, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఎట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I cry at night.
ఐ వాంట్ టు బి డిఫరెంట్. దే హ్యావ్ హర్ట్ మీ. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? I can't make a decision. I can't make you happy. These feelings are eating me alive. Don't wait for me, please. Why do I deserve someone like you? You are so different from everyone around me. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం ప్రతిరోజు రాత్రి ఏడుస్తున్నారు. ఐ క్రై ఎట్ నైట్. అది మీకు చెప్పలేకపోతూ ఉండొచ్చు, కొంతమంది చెప్తూ ఉండొచ్చు, కొంతమంది చెప్పినా నమ్మలేకపోవచ్చు. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా వాళ్ళు అని నమ్మలేకపోవచ్చు. బట్ ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ ప్రకారం అయితే ఐ క్రై ఎట్ నైట్. ఈ పర్సన్ అయితే మీకోసం రాత్రిపూట చాలా 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 గుర్తు తెచ్చుకొని మరీ ఏడుస్తున్నారు మీకోసం. క్లారిఫై చేద్దాం, ఎందుకు వాళ్ళు మీకోసం ఏడుస్తున్నారు, రీజన్ ఏంటి చెప్పండి యూనివర్స్. 6 of Wands. మీ ఇద్దరి మధ్య రిలేషన్ సక్సెస్ అవ్వలేకపోయినందుకు ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ మ్యారేజ్ వరకు వచ్చి బ్రేక్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ కమిటెడ్ దాకా వచ్చి బ్రేక్ అయి ఉండొచ్చు. ఈగో ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య బ్రేక్ అయి ఉండొచ్చు. ఈగో ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగా వెళ్తూ ఉంది అని అనుకున్న టైంలో సో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు. మ్యారేజ్ వరకు మీ ఇద్దరి మధ్య వచ్చి ఎండ్ అయిపోయి ఉండొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అనుకున్న దాకా వచ్చి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదో ఒక రీజన్తో కాసేపు హ్యాపీగా ఉన్నాము అనుకునే లోపు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్య వస్తున్నాయి. ఎవరో ఒకరు మీ ఇద్దరి మధ్య ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. దానికోసం ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నాము అయిపోయింది ఇంకంతా, సో నా లైఫ్లోకి హ్యాపీనెస్ వచ్చింది అని అనుకునే లోపు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్, ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఏదో ఒక అపార్థాలు, అది కెరియర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, ఈగో క్లాషెస్ వల్ల కావచ్చు. ఇవన్నిటి వల్ల ఈ పర్సన్ వాళ్ళ ఇష్టాన్ని కూడా మీకు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకు మీరంటే ఇష్టం అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏడుస్తున్నారు. వాళ్ళకి మీరు కావాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, ఈవెన్ రొమాంటిక్గా ఉండాలని ఉంది, సో మీరంటే ఇష్టం ఉంది అని చెప్పలేక ఏడుస్తున్నారు. మీరు కావాలని ఉంది, మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, సో అన్నీ ఉంది, బట్ చెప్పలేక ఏడుస్తున్నారు. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ చెప్పాను కదా మ్యారేజ్ వరకు వచ్చి బ్రేక్ అవ్వడం కానీ, సో మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో ఉంది. దానివల్ల ఈ పర్సన్కి మీరంటే ప్యాషన్ ఉన్నా కూడా, మీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చెప్పలేక సఫర్ అవుతున్నారు. రాత్రి అయితే చాలు ఈ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు అండ్ మీకోసం ఏడుస్తున్నారు.
పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు అదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నారు. బట్ అందరి ముందు మాత్రం హ్యాపీగా ఉన్నట్టుగా, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నట్టుగా చూపించుకుంటున్నారు. అంతే, లిటరల్లీ చూడండి, వాళ్ళు మీకోసం రాత్రులు ఏడుస్తున్నారు. ఐ వాంట్ టు బీ డిఫరెంట్, క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ వాంట్ టు బీ డిఫరెంట్, క్లారిఫై చేయండి యూనివర్స్. 4 of Cups. అందరికన్నా కూడా ఈ పర్సన్ డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఎమోషన్లెస్గా ఉండాలి, ఎవరితో ఎలాంటి బంధాలు పెట్టుకోకూడదు, ఎవరితో ఎలాంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. ఒకవేళ అటాచ్మెంట్స్ పెట్టుకుంటే వాళ్ళు లేకపోతే మనం ఉండలేము, కాబట్టి ఎలాంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. అందరికన్నా మనం డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. మన లైఫ్లోకి ఎవరిని రానివ్వకూడదు, ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. సో నాకు నా ఫ్యామిలీ ఉంటే సరిపోతుంది, నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు. సో నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఇంకెవరినైనా నేను నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేశానంటే సో వీళ్ళని చూసుకునే వాళ్ళు ఇంకెవరు ఉండరు, నేను తప్ప వీళ్ళని ఎవరు చూసుకోలేరు. కాబట్టి నేను అందరికన్నా డిఫరెంట్గా ఉండాలి, అందరిలాగా ఉండకూడదు. కాబట్టి ఎవరిని నేను నా లైఫ్లోకి ఎంతమంది వచ్చి ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయకూడదు, ఎవరు వచ్చి ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయకూడదు. సో అనే దాంట్లో ఉన్నారు పాస్ట్లో ఈ పర్సన్. కానీ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదులుకున్నందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు ఆఫర్ చేసినప్పుడు, మీరు ప్రేమగా ఉన్నప్పుడు, మీరు లవ్ ఆఫర్ చేయడం కానీ, మ్యారేజ్ ఆఫర్ చేయడం కానీ, సో మీ సైడ్ నుంచి ఈ పర్సన్కి మీరు ఇష్టం చూపించినప్పుడు కానీ, అప్పుడు ఈ పర్సన్ డిఫరెంట్గా ఉండాలి, ఏదో నేను స్టైల్ ఉండాలి, ఏదో నేను ఎవరికి బెండ్ అవ్వకూడదు, ప్రేమ అంతా అబద్ధం, నేను డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. దే హ్యావ్ హర్ట్ మీ, క్లారిఫై చేయండి యూనివర్స్. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి పర్సన్స్, చాలా హర్ట్ చేశారు. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. మీరు ఎంత ప్రేమ చూపించారో అంత బాధ పెట్టారు వీళ్ళు, ఎంత వాళ్ళ కోసం ఎదురు చూసారో అంత ఏడిపించారు మిమ్మల్ని. మీ ప్రేమని ఇట్లా తీసి పారేశారు, మీకు అసలు వాల్యూనే చేయలేదు, అంత బాధ పెట్టారు మిమ్మల్ని పర్సన్. మీరు ఆ పర్సన్ వల్ల అంత బాధపడ్డారు. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, నీ ఎమోషన్స్కి నేను ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు, నీ ప్రేమకి ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు, నీ ఫీలింగ్స్కి ఎలాంటి వాల్యూ ఇవ్వలేదు. నేను చాలాసార్లు బాధ పెట్టాను, అవమానించాను, ఇన్సల్ట్ చేశాను, వద్దు పో అన్నాను, నాకు నీ అవసరమే లేదు అన్నాను, చాలా చీప్గా చూశాను, చాలా చీప్గా మాట్లాడాను, నార్సిస్టిక్గా బిహేవ్ చేశాను. బట్ ఎప్పుడు నువ్వు నా విషయంలో మాత్రం నీ ప్రేమ ఎప్పటికీ మారలేదు, అప్పటికీ మారలేదు, ఇప్పటికీ మారలేదు. నేను ఇంత బ్యాడ్గా బిహేవ్ చేసినా, నేను ఇంత రూడ్గా బిహేవ్ చేసినా, నేను నిన్ను ఇంత బాధ పెట్టినా, అప్పుడు ఎలా నన్ను ప్రేమించావో ఇప్పుడు కూడా నువ్వు నన్ను అలాగే ప్రేమిస్తున్నావు. నేను ఇంత బాధ పెట్టినా కూడా నీకు నా మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నేను నిన్ను పట్టించుకోకపోయినా, నా పనుల్లో నేను బిజీగా ఉన్నా, నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నా, నాకు నేను ప్రయారిటీ ఇచ్చుకుంటున్నా, నిన్ను నేను అవాయిడ్ చేసినా,
నన్ను తిరిగి ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోలేదు. నన్ను ఎప్పుడూ బాధ పెట్టాలనుకోలేదు. నేను నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు మళ్ళీ నన్ను తిరిగి బాధ పెట్టాలని అనుకోలేదు. అదే వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. చాలా హెవీ ఎనర్జీస్ వస్తున్నాయి. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? క్లారిఫై చేయండి యూనివర్స్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్, నువ్వు మేబీ మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఏదైనా ఉండొచ్చు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీస్ బాగా కనిపిస్తున్నాయి. ఎందుకు నువ్వు నన్ను ఇంతగా ఇష్టపడుతున్నావో, ఎందుకు నన్ను వదలలేకపోతున్నావో అర్థం కావట్లేదు. నేను నిన్ను వదిలేసి నా కెరియర్ మీద కానీ, నా బాధ్యతల మీద కానీ, నా ఫ్యామిలీ విషయాల్లో కానీ నేను ఫోకస్ చేసుకుంటున్నాను. నాకు నేనే చూసుకుంటున్నాను. నాది నేనే చూసుకుంటున్నాను. అయినా నువ్వు నన్ను ఇంకా ఎలా లవ్ చేయగలుగుతున్నావు? నేను నీకు ఏ రకంగానూ హెల్ప్ చేయలేదు. ఈవెన్ ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, ఫిజికల్లీ కానీ ఎప్పుడూ నేను నీకు సపోర్ట్ చేయలేదు. నేను నీకు చేసింది ఏం లేదు. నీ దగ్గర నుంచి నేను ఇంకా హెల్ప్ తీసుకున్నాను. నీ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకొని ఈ పొజిషన్కి వచ్చాను. నువ్వు నా లైఫ్లో ఉండడం వల్ల నేను ఈ పొజిషన్కి వచ్చాను. అయినా నువ్వు నన్ను ఎలా లవ్ చేయగలుగుతున్నావు? నేను నిన్ను వద్దు అంటున్నా కూడా నీకు నా మీద ప్రేమ ఎలా వస్తోంది, ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మీ ఓపికకి పర్సన్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. క్లారిఫై చేయండి యూనివర్స్. I can't make a decision. సన్ కార్డ్. సో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి హ్యాపీగా ఉండాలని ఉంది, మీతో హ్యాపీగా ఉండాలని ఉంది, మీతో యూనియన్ అవ్వాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది. మీరుంటేనే వాళ్ళతో హ్యాపీగా ఉంటాననే ఫీలింగ్ ఉంది. మీరుంటేనే వాళ్ళ లైఫ్లో లైట్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది. బట్ డెసిషన్ మాత్రం తీసుకోలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారంట. నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా, నిర్ణయం తీసుకునే దగ్గర మాత్రం మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళకి హ్యాపీనెస్ కావాలి, అది మీతోనే కావాలి. బట్ డెసిషన్ మాత్రం తీసుకోలేకపోతున్నారు. కన్ఫ్యూషన్. బట్ మీతో యూనియన్ అవ్వాలని ఉంది, మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటానన్న ఫీలింగ్ ఉంది. మీ ప్రేమ కావాలి, మీతో ఎంజాయ్ చేయాలి, మీతో ఉంటేనే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉండగలరు, ముందుకు వెళ్ళగలరు, లైఫ్లో సక్సెస్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది, లైఫ్లో గ్రోత్ ఉంటుందనే ఫీలింగ్ ఉంది. అండ్ మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళ ఇన్నర్ చైల్డ్ అవేకనింగ్ అనేది మీ వల్లే అయింది. సో మీరు రాకముందు ఈ పర్సన్ లైఫ్ చాలా స్ట్రగుల్గా ఉండేది.
మేబీ అది మీకు తెలిసి ఉండొచ్చు, ఆ పర్సన్ అయినా మీకు చెప్పుంటారు. లైఫ్‌లో ఎంతూసియాజం లేకుండా, ఎక్సైట్‌మెంట్ లేకుండా, ఏదో ఉన్నానంటే ఉన్నాను, బోరింగ్ లైఫ్ ఉండేది. మీరొచ్చిన తర్వాతే మేబీ ఈ పర్సన్‌కి ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, ఈవెన్ ఫిజికల్లీ కానీ చేంజ్ అయ్యారు. మీరే అది చేంజ్ చేశారు. ఈ పర్సన్ పొజిషన్ చేంజ్ చేశారు మీరే. మేబీ మంచిగా జాబ్‌లో ఈ పర్సన్ గ్రోత్ అయ్యుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీతో ఈ పర్సన్ హ్యాపీగా ఉంటూ ఉండొచ్చు మీరొచ్చాకే. మీరొచ్చాకే పర్సన్ హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు. మీతో మాట్లాడడం వల్లే, మీరు పరిచయం అవ్వడం వల్ల ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. లేదంటే రెస్పాన్సిబిలిటీస్ అనేసి అన్నీ మీద ఏసేసుకొని ఒక డ్రైన్డ్ పర్సన్ లాగా, ఒక బరువు బాధ్యతలన్నీ మీద పడిపోయిన ఒక మనిషిలాగా ఉండేవాళ్ళు. మీరొచ్చాకే ఈ పర్సన్ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది వచ్చింది. బట్ నిర్ణయం ఏమీ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నానంటున్నారు మరి. హ్యాపీనెస్ అయితే నాకు నువ్వు రావడం వల్లే నా లైఫ్‌లోకొచ్చింది. కానీ నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను అంటున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. మేబీ ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో మీరు ఎక్కువ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ ఉండుండొచ్చు. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ క్లారిఫై చేయండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ స్వీట్స్. సో వాళ్ళు మిమ్మల్ని హ్యాపీ చేయలేననే ఫీలింగ్లో ఉన్నారు. బికాజ్ వాళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, రూడ్, యారోగెంట్, ఏదైనా సరే మొహం మీదే చెప్పేస్తారు. అవతల వాళ్ళు హర్ట్ అవుతారా, అవతల వాళ్ళు బాధపడతారా, అదంతా ఏం ఆలోచించకుండా అందుకే నేను నిన్ను హ్యాపీ చేయలేను అంటున్నారు. మేబీ ఈ పర్సన్ తన డెసిషన్స్ మేబీ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా తీసుకోవచ్చు, వాళ్ళ మదర్ ఏమైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైనా ఫీమేల్ ఉంటే వాళ్ళు ఈ పర్సన్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఉండాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారేమో. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో వాళ్ళ చేతుల్లో కూడా ఎంత ఆలోచించినా, ఎంత ట్రై చేసినా, ఎంత ప్రయత్నం చేసినా నా చేతిలో ఏం లేదు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. సో నేను హ్యాపీ చేయలేను. ఈ పర్సన్ ఏంటంటే ఎదుటివాళ్ళని బాధ పెట్టడమే, హింసించడమే, ఏమంటారు వాళ్ళ మాటలతో హర్ట్ చేయడమే తప్ప ఎదుటివాడిని హ్యాపీ చేయడం రాదు, తెలీదు, చేత కాదు, నేర్చుకోలేదు. ఇన్ని వర్డ్స్ ఉంటాయేమో తెలుగులో నాకు కూడా తెలియదు. ఈ ఎనర్జీస్ అట్లా వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఇంట్యూటివ్ రీడింగ్స్ వస్తున్నప్పుడు సో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. సో ఏమి ఆ టైంలో ఆ మినిట్లో వచ్చేస్తుందో దట్ కమ్స్ అనమాట. నేను నిన్ను హ్యాపీ చేయలేను అని చెప్పాలనుకుంటున్నారు. నువ్వు నాతో ఎందుకు ఉండాలనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేనైతే నిన్ను సంతోషపెట్టలేను. నా వల్ల నువ్వు చాలా బాధపడతావు, నా మాటల వల్ల నువ్వు చాలా బాధపడతావు, నా సైలెన్స్ వల్ల నువ్వు చాలా బాధపడతావు, నేను తీసుకునే డెసిషన్స్ వల్ల నువ్వు చాలా బాధపడతావు. నేను ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటానో నాకే తెలియదు. నా మైండ్ సెట్ నా కంట్రోల్లో ఉండదు. సో ఇలా నా మైండ్ సెట్ నా కంట్రోల్లో లేనప్పుడు నేను తీసుకునే డెసిషన్స్ వల్ల నువ్వు హర్ట్ అవుతావు, నేను నిన్ను హ్యాపీ చేయలేను అని చెప్తున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఏ ఫీలింగ్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు?
నైట్ ఆఫ్ వ్యాన్స్. బట్ మీరంటే ఈ పర్సన్కి ప్యాషన్ ఉంది. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ అబ్సెషన్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో మీ విషయంలో స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. ఉండడానికి ప్రయత్నించారు కానీ ఉండలేకపోతున్నారు. నైట్ ఆఫ్ వ్యాన్స్ కాబట్టి మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి మీరంటే అబ్సెషన్ ఎక్కువైంది. మీతో మాట్లాడాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, మీతో రొమాంటిక్ చాటింగ్స్ చేయాలని కానీ, రొమాంటిక్గా మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మీ విషయంలో చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. వాళ్ళు మీ విషయంలో చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఇంతే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది. చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళే మీకు దూరంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్, క్లారిఫై చేయండి యూనివర్స్. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. ఏస్ ఆఫ్ వ్యాన్స్. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ నా కోసం ఎదురు చూడకు, నేను మళ్ళీ నీ లైఫ్లోకి రాను, నాకు నువ్వు అవసరమే లేదు అని చెప్పుండొచ్చు. నా కోసం ఎదురు చూడకు, నువ్వు ఎంత ఎదురు చూసినా నేను నీ లైఫ్లోకి రాను, మనిద్దరం మళ్ళీ కలుసుకోము, ఇదే మనకి లాస్ట్ అని మేబీ మీ పర్సన్ మీకు చెప్పి ఉండొచ్చు. అనవసరంగా నేను నీతో రిలేషన్షిప్లోకి వచ్చి నిన్ను నమ్మి నీతో న్యూ బిగినింగ్స్ చేసి నేను తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పు నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. దయచేసి నువ్వు నా కోసం ఎదురు చూడకు. నీ లైఫ్ నువ్వు చూసుకో అని మేబీ మీ పర్సన్ మీకు చెప్పి ఉండొచ్చు. మళ్ళీ వస్తాను, నీతో ఉంటాను, నా తప్పు నేను తెలుసుకుంటాను, నీ దగ్గరకు వస్తాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నిన్ను బ్రతిమలాడతాను అని అనుకోకు. నా కోసం ఎదురు చూడకు. నా లైఫ్లో నేను ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ చేశాను. నా లైఫ్లో నేను ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతున్నాను. నా కెరియర్ మీద నేను ఫోకస్ చేసుకుంటున్నాను అని మేబీ ఈ పర్సన్ మీకు చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రావాలనుకుంటున్నారు. నా కోసం వెయిట్ చెయ్యకు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మనం కలుసుకోవడం అనేది మళ్ళీ ఇంకెప్పటికీ జరగదు అట్లా చెప్పుండొచ్చు ఈ పర్సన్. బట్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకు, ఎక్కువగా ఆశ పెట్టుకోకు. సో ఇట్లా ఏదైనా చెప్పుండొచ్చు. వై డు ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? క్లారిఫై చేయండి యూనివర్స్. వై డు ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? 8 ఆఫ్ పెంటికల్స్. నీలాంటి వాళ్ళు మేబీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. మీలాంటి వాళ్ళు తనకి కరెక్ట్ కాదని కావచ్చు, మీలాంటి వ్యక్తిని పొందే అర్హత లేదు అని కావచ్చు, మీరు చాలా హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడి పనిచేసి లేకపోతే పైకి వచ్చిన మనిషి, కష్టాన్ని నమ్ముకున్న మనిషి మీరు. మీలాంటి వాళ్ళని తనకు అసలు పొందే అర్హత ఉందా? వాళ్ళు జల్సాలు చేసే టైపు,
మనీ ఓరియంటెడ్ టైపు, లేదా లేజీ టైపు, బద్ధకస్తులు, పని ఏం చేయలేరు, సోమరిపోతులు, ఎదుటివాడు కష్టపడి సంపాదిస్తే తిని కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేసే రకాలు. కానీ మీలాంటి వాళ్ళని పొందే అర్హత వాళ్ళకు ఉన్నదా అని అనుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. సో తన చుట్టూతా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే, పోల్స్ చూస్తే మీరు చాలా డిఫరెంట్ అంట. ఏంటా డిఫరెన్స్? క్లారిఫై చేయండి యూనివర్స్. మూన్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, చాలా సీక్రెటివ్ పర్సన్ కూడా. మీ బాధ చెప్పరు, మీ పెయిన్ చెప్పరు, మీ హ్యాపీనెస్ చెప్పరు, ఏమీ చెప్పరు, అన్నీ దాచిపెట్టుకుంటారు. తన చుట్టూతో ఉన్నవాళ్ళు ఇంత చేస్తే అంత గొప్పలు చెప్పుకుంటారు, ఇంత బాధపడితే అంత చేస్తారు. కానీ మీరు అలా కాదు. 1కి 10 సార్లు, 1కి 100 సార్లు, 1,00,000 సార్లు అడిగితే కానీ మీ బాధ ఏంటో చెప్పరు. అందరూ విసుక్కోవడం, చిరాకు పడడం, కోపం చూపించడం, అవాయిడ్ చేయడం, సో అలా చేస్తారు. కానీ మీరు అలా కాదు. అదే మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. నువ్వు చాలా ఎమోషనల్, చాలా సెంటిమెంటల్, చాలా సెన్సిటివ్. సో మూన్ ఎనర్జీస్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇన్ ద సెన్స్ పౌర్ణమి వస్తుంది కదా, సో పౌర్ణమి ఎనర్జీస్ కూడా మీ పర్సన్లో కనిపిస్తున్నాయి. మీరు చాలా ఎమోషనల్, చాలా సీక్రెటివ్, ఏది చెప్పరు, ఏది బయటపడరు. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కూడా ఎవరికీ చెప్పరు. మీరు ఈ పర్సన్ని ఇష్టపడుతున్నారనేది కూడా మూడో కంటికి కూడా తెలియనీయకుండా దాచిపెడతారు. సో ఎవరి దగ్గర ఏది బయట పెట్టరు. అదే మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఎంత బాధ ఉన్నా సరే బాధ బయటపడవు. సో ఇదే మీ పర్సన్. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.